ఒక చిన్న పిల్లని వాళ్ళ ఫాదర్ చేయి పట్టుకొని నడిపిస్తారు. చాలా సింపుల్ సీన్‌లా కనిపిస్తుంది. కానీ అందరికీ ఆ లక్ ఉండదు కదా! కొంతమందికి ఫాదర్ అంటే మెమొరీ మాత్రమే. ఇంకొంతమందికి ఆయన ఎప్పుడూ లైఫ్‌లో లేరు. కానీ ఫాదర్ అనే వర్డ్‌లో ఉన్న ఫీలింగ్‌ని మనం అందరం ఒకేలా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఫాదర్ అంటే సేఫ్టీ, ఫాదర్ అంటే ఒక స్ట్రెంగ్త్, ఫాదర్ అంటే సైలెంట్‌గా మన కోసం నిలబడే ఒక షాడో. ఆయన దగ్గర పెరిగిన వాళ్ళకి ఆ వాల్యూ ఈజీగా అర్థం కాకపోవచ్చు. కానీ లేకపోతే ఆ గ్యాప్ ఎప్పుడూ ఫిల్ అవ్వదు. చిన్నప్పుడు మనం పడిపోతే ఫాదర్ ఉన్నారనే ధైర్యం. కానీ విత్ ఏజ్ అండ్ ఆల్ ఇప్పుడు పడిన ప్రతిసారి ఎవరో మన చేయి పట్టుకుంటున్నారు. కానీ మన హార్ట్‌లో ఒక క్వెశ్చన్ ఉంటుంది. ఈ ప్లేస్‌లో నా ఫాదర్ ఉంటే ఎలా ఉండేది? ఫెస్టివల్స్‌లో, ఫంక్షన్స్‌లో అందరికీ ఒక పిల్లర్‌లా నిల్చునే పర్సన్ ఉంటారు. మన లైఫ్‌లో మాత్రం ఆ ప్లేస్ కొంచెం ఎంప్టీగా అనిపిస్తుంది. కానీ లైఫ్ ఒక విషయం నేర్పించింది. మనకి లేకపోయిన లవ్‌ని మనం వేరే విధంగా క్రియేట్ చేసుకోవాలి అని. కొంతమందికి ఫాదర్ రోల్‌ని మన అమ్మ ఫుల్‌ఫిల్ చేస్తారు. ఇంకొంతమందికి లైఫ్ ఇట్సెల్ఫ్ మనకి స్ట్రాంగ్‌గా ఉండడం నేర్పిస్తుంది. మనం చాలా స్ట్రాంగ్ కూడా. కానీ కొన్ని సైలెంట్ మూమెంట్స్‌లో మాత్రం ఆ ఒక్క చెయ్యి, ఆ ఒక్క సపోర్ట్ చాలా మిస్ అవుతాం. ఈ డ్రాయింగ్‌లో ఉన్న ఆ చిన్న చెయ్యి మనలో చాలామంది స్టోరీని చూపిస్తుంది. అదొక కోరిక, అదొక ఫీలింగ్, ఒక మిస్సింగ్ ప్లేస్. కానీ మన లైఫ్‌లో లేకపోయిన ఆ లవ్‌ని మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం. ఆ రిలేషన్ వాల్యూ మనకి తెలుసు. అందరికీ ఒక మెసేజ్. మీ లైఫ్‌లో మీ ఫాదర్‌ని దయచేసి ఆయన వాల్యూని అర్థం చేసుకోండి. ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదు కదా! ఈ డ్రాయింగ్‌లో ఉన్న ఆ చెయ్యి ఒక ఫాదర్ చెయ్యి మాత్రమే కాదు. ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఒక ధైర్యం. మన లైఫ్‌లో ముందుకు నడిపించే ఒక బలం. ఫాదర్ చెయ్యి అంటే పట్టుకొని నడిపించడం మాత్రమే కాదు, మనం పడిపోకుండా చూసుకునే ఒక అన్‌సీన్ సపోర్ట్.